వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ లాగ్స్. నేను మీ సునంద. ఈరోజు వీడియోలో సింపుల్గా బోటి కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా బోటి కర్రీ తయారు చేసుకోవచ్చు. నా స్టైల్లో బోటి కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. బోటి కర్రీ చేయాలని చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. నేను చేసినట్లు చేయండి, తొందరగా అయిపోతుంది. ముందుగా బోటి తెచ్చుకొని క్లీన్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలి. నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, అర స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్లు వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. 8 విజిల్లు వచ్చాయి. 8 విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ముక్క బాగా ఉడికిపోయింది చూడండి. శుభ్రంగా నీళ్ళు లేకుండా వడకట్టి పెట్టుకోవాలి. బోటీని 3 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను తీసుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డ బాగా మగ్గనివ్వాలి. ఇదంతా కేజీ బోటీ వేస్తే శుభ్రం చేసుకుంటే ఇంత వచ్చింది. ఒక పెద్ద సైజు టమాటా కోసుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డ టమాటా బాగా మగ్గనివ్వాలి. టమాటా ఎర్రగడ్డ బాగా మగ్గిపోయాయి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న బోటీని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 1/4 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1/4 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది కూర. లాస్ట్లో 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ సింపుల్గా ఎలా చేయాలో వీడియోలో చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బోటి కర్రీ